సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలోని 272 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 2,72,00,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జీఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు, ఆదర్శ్ రెడ్డి, పుష్ప నాగేష్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి హరిశంకర్, ఆయా మండలాల తహసీల్దారులు, నాయకులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంఆర్ఓలు, వారి సిబ్బంది, లబ్ధిదారులు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పటాన్చెరు మండలము 70 చెక్స్ ఉన్నాయి. రామచంద్రాపురం 2, అమీన్పూర్ 48, గుమ్మడిదాల 12, జిన్నారం 40. అన్న కొద్దిగా సైడ్ జరగండి, అన్న కొద్దిగా వెనుక జరగండి. జిన్నారం 40. మొత్తము ఈరోజు 272 మందికి ₹1,00,000 పైచిలకు చెక్కులు మీకు అందివ్వడం జరుగుతూ ఉన్నది. మీ కూతురు పెళ్లికి అందజేయవలసినటువంటి ఒక ప్రభుత్వం తరఫున మీకు చెక్కులు అందివ్వడం జరుగుతూ ఉన్నది. 2,72,00,000 పైచిలకు ఈరోజు డబ్బులు ఒక నియోజకవర్గానికి ఈరోజు చెక్కుల రూపంగా మీ అందరికీ అందివ్వడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ చెక్కులు తీసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా 5 మండలాలు, ఒక మండలానికి 5 చెక్కుల చొప్పున మేము ఇస్తాం.